సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు నగర శివార్లలోని బీతాండపాడు గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థినిపై దాడి అలాగే క్షుద్రపూజ జరిగాయంటూ మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు నిరసనకు ఉపక్రమించాయి. ఈ ఘటన అయితే రెండు కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఆర్ఐఓ గురవేష్ శెట్టి ఉన్నారు. తనతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ఎస్ఆర్ కాలేజ్ అనేది తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఇది ఎందుకంటారు? సార్ అక్కడ యాక్చువల్గా మేము గత సంవత్సరం నుండి కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఎందుకంటే సీసీ క్యామ్స్ అరెండాలో అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఆయాలను కానీ లేదా వార్డెన్స్ కానీ ఫ్రీక్వెంట్గా అక్కడ సరౌండింగ్స్లో తిరుగుతూ అబ్జర్వ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే మొన్నటి రోజు ఆదివారం జరిగిన సంఘటన విషయంలో కూడా అదే జరిగింది సార్. ఎందుకంటే అక్కడ సీసీ క్యామ్స్ లేకపోవడము, రెండవది వార్డెన్స్ ఫ్రీక్వెంట్గా సరౌండింగ్స్లో తిరగకపోవడం వల్ల మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అయితే అది ఎవరు చేశారు అనేది ఇంతవరకు బయటపడలేదు సార్. అందుకనే నిన్నటి రోజు పోలీసు వాళ్ళని కూడా అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు. నిజాలు తెలిస్తే అది మేనేజ్మెంట్కి తప్పైతే ఖచ్చితంగా ఆ కాలేజీని డిసప్లేషన్ చేస్తాం సార్. సార్ సరైన కళాశాలకు సంబంధించి సరైన మౌలిక వసతులు భద్రతా చర్యలు లేని నేపథ్యంలోనే ఎస్ఆర్ కాలేజీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అనుకోవచ్చా? లేదు సార్, అన్ని వసతులు యాజ్ పర్ నామ్స్ ప్రకారము, బోర్డు నామ్స్ ప్రకారం అన్ని వసతులు ఉన్నాయి. అయితే వాళ్ళు చేసిన తప్పిదం ఏదంటే ఆ వరండాలో సీసీ క్యామ్స్ లేకపోవడము, లైటింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఈ క్షుద్రపూజ జరిగింది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంటే కొన్ని మహిళా సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అయితే అక్కడ వాస్తవంగా చూస్తే మాత్రం ఆ పరిస్థితి చూస్తే అక్కడ ఎవరు బయట వ్యక్తి వచ్చి శుద్ర పూజ చేసేంత అవకాశం అయితే లేదు సార్. అది ఎందుకంటే ఆల్రెడీ డోర్స్ బిగించి ఉంది. 5 మంది ఆడపిల్లలు నిద్రిస్తున్నారు. మళ్ళీ ఆ టైంలో శుద్ర పూజలు చేయడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయితే అది నిజాలు తేల్చాల్సి ఉంది సార్. అది ఎంక్వైరీలో తెలుస్తుందని మేము కోరుకుంటున్నాం. దాదాపు నిన్న కూడా మీరు అక్కడికి వెళ్ళి ఘటనాస్థలానికి వెళ్ళి విచారించారు. ఈ నేపథ్యంలో మీరు గ్రహించిన నిజాలు ఏంటండి? సార్ అక్కడైతే వాస్తవంగా అయితే ఆ చీకట్లో మరి ఆ కత్తి కూడా ఆ రూమ్కి సంబంధించిన పిల్లలదే ఆ కత్తి, ప్లస్ ఆ చీకట్లో మరి ఆ కత్తి ఎక్కడ ఉంది అని కనుక్కోవడం కూడా కష్టమే. అయితే మరి ఈ విషయాల్లో కూడా విచారించాలి. ఎందుకంటే ఎవరైనా తెలిసిన పిల్లలు చేసినారా లేదా ఆ రూమ్లో ఏదైనా జరిగిందా అనేది నిజాలు తేల్చాల్సి ఉంది. సార్ తరచూ వివాదాలు కేంద్ర బిందువుగా మారుతున్న ఈ ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ఇప్పుడు తాజాగా జరిగిన ఈ ఘటన ఒకవేళ నిజమని తేలితే మీరు అధికారిగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా ఆ కాలేజీ మీద యాజ్ పర్ బోర్డ్ నామ్స్ ప్రకారం డిసప్లేషన్ చేయడం జరుగుతుంది సార్. అక్కడ చదివే పిల్లలను మళ్ళీ వేరే కాలేజీలో కూడా షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. గతంలో కొన్ని ఘటనలు సైతం జరిగాయి. అంటే విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసిన నేపథ్యం అయితే ఆ కాలేజీకి ఉంది. అయినప్పటికీ కూడా అధికారిగా మీరు ఒక సరైన చర్యలు అయితే చేపట్టలేని పరిస్థితి, ఇది వాస్తవం కాదంటారా? లేదు సార్, ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా వాటి మీద ఏదైనా ల్యాప్సెస్ ఉంటే వెంటనే రెక్టిఫై చేస్తున్నాము. అక్కడైతే మొత్తం మీద ఆల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఉన్నాయి సార్. అయితే వాళ్ళ ల్యాప్సెస్ ఏంటంటే 2 కారణాలు. సరైన అక్కడ వాయాల్లో కానీ లేదా వార్డెన్స్ కానీ నియమించకపోవడం, లేదా సీసీ క్యామ్స్ పెట్టకపోవడము వాళ్ళ తప్పిదంగా భావిస్తున్నాం. కానీ మిగతా విషయాల్లో అన్నీ కూడా ఆల్ ఫెసిలిటీస్ యాజ్ పర్ బోర్డ్ నామ్స్ ప్రకారమే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఉన్నత స్థాయి రాజకీయ ప్రముఖుడి అండదండలు కళాశాల అధినేతకు ఉన్న నేపథ్యంలోనే మీరు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు అయితే ఉన్నాయండి. లేదు సార్, అట్లాంటివి ఏమి లేవు. మేము యాజ్ పర్ బోర్డ్ నామ్స్ ఏవి ఉంటే అవి వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం. గతంలో కూడా వాళ్ళకి పెనాల్టీ కూడా వేయడం జరిగింది. అది వాళ్ళ బోర్డు కూడా చెల్లించడం కూడా జరిగింది సార్. మొత్తం మీద ఎస్ఆర్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నంలో తామున్నామని ఆర్ఐఓ గురవేష్ శెట్టి చెబుతున్నారు. ఒకవేళ ఇది వాస్తవం అని తేలితే ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఆ కళాశాలపై తగిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటామని ఆయన